పదండి, లోకోమోటివ్ దర్శనం చేసుకున్నాం కదా. విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో లోకోమోటివ్ నుంచి వస్తే నేను ఎక్కడున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు నేను విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే ప్రయాణించబోతున్నాను. ఏ ట్రైన్ లో అనుకుంటున్నారు? ఇంటర్స్టేట్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, ఆల్రెడీ తమ్నెల్ కూడా చేస్తారు కదా మీరు. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో అయితే మనం ఈ రోజు విజయవాడ జంక్షన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఎల్హెచ్బి కోచెస్ కి అప్గ్రేడ్ అయితే అయ్యింది పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విజయవాడ జంక్షన్ స్టేషన్ బయట ప్రస్తుతం టైం అయితే 5 అవుతుంది. మన ట్రైన్ విజయవాడ జంక్షన్ నుంచి 6 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. ఈ లోకోమోటివ్ పేరు తెలుసు కదా, ఫెరీ క్వీన్. చలో మనం లోపలికి అయితే వెళ్దాం. ప్రస్తుతం ఉదయం 5 గంటలు అయితే అవుతుంది. లోపలికి ఎంటర్ అయితేనే మనకి టికెట్ వెండింగ్ మిషన్స్ అవి ఉంటాయి. ఫిజికల్ టికెట్ తీసుకోవాలంటే కింద ఉంటది అనమాట బుకింగ్ కౌంటర్. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 6 గంటల 10 నిమిషాలకి అయితే డిపార్చర్ ఎక్కడి నుంచి, విజయవాడ జంక్షన్ నుంచి. పొద్దున్న 5 గంటలకి విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఉన్న క్రౌడ్ అయితే ఇది. ఎంటర్ అయ్యేటప్పటికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీగా ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో తెలుసు కదా మన మెమో ట్రైన్లు అయితే ఉంటాయి. ట్రైన్ ఉంది, అక్కడ ఒక ట్రైన్ ఉంది, 2 ట్రైన్లు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. రాజమండ్రి నుంచి మిడ్ నైట్ వచ్చాను అనమాట విజయవాడకి. ఈ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ లోనే నేను స్టే చేశాను ఇప్పటి వరకు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ప్రశాంతి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ బెంగళూరు మధ్యలో తిరుగుద్ది. ప్రస్తుతం ఈ ట్రైన్ అయితే బెంగళూరు నుంచి భువనేశ్వర్ అయితే వెళ్తుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అయితే ఆపరేట్ చేస్తుంది అనమాట ఈ ట్రైన్ ని. ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్ లో ఈ ట్రైన్ పేరుని కామెంట్ చేయండి. పినాకిని ఉంది కదా, పినాకిని ప్లాట్ఫామ్ నెంబర్ 1 కే వస్తుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయాక పెడతారు అనుకుంటున్నాను నేను. 2 లో ఇటు సైడ్ వెళ్ళే మెమో ట్రైన్ ఉంది, అంటే టువర్డ్స్ మచిలీపట్నం. అటువైపు ఇంకొక మెమో ట్రైన్ అయితే ఉంది, అది ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. విజయవాడ గూడూరు మధ్యలో తిరుగుద్ది. కనిపించిందా ఆ ట్రైన్? గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసినప్పుడు వీగో యాప్ ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్న చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, అలాగే వీసాలు కూడా చేసుకోవచ్చు వీగో యాప్ లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కి అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ లో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయి. ఆల్రెడీ మీరు వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోకి ఏదో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఏం అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఏం ట్రైన్? అరే, మనం ఎక్కబోయే పినాకిని ఎక్స్ప్రెస్. ఎల్హెచ్బి కోచెస్ కలకల్లాడిపోతుంది బండి. అసలు అనౌన్స్మెంట్ లేదు, ఏది లేదు. ఏంట్రా ట్రైన్ వచ్చేస్తుంది అనుకున్నాను. ఏ ట్రైనా అనుకున్నాను, మన ట్రైనే. 10 గంటల 35 నిమిషాలకి అయితే తీసుకొచ్చారు మన బండిని. ఎస్ఎల్ఆర్డి కోచ్, జనరల్ కోచెస్ వెళ్ళే. జనరల్ కోచెస్ తర్వాత చైర్ కార్ కోచెస్ వెళ్తున్నాయి. చైర్ కార్ కోచెస్ తర్వాత ఎకనామిక్ కోచ్లు అయితే ఉంటాయి. మన ట్రైన్ కి ఎకనామిక్ కోచ్లు కూడా యాడ్ అయ్యాయి. ఒక ఎకనామిక్ కోచ్ అనేది ఉంటుంది, 3rd AC ఎకనామిక్ కోచ్. రిజర్వేషన్ సిట్టింగ్ కోచెస్ ఉంటాయి. లాస్ట్ లో 3 జనరల్ కోచెస్ అవి ఉంటాయి మన ట్రైన్ కి. టు బి ఫ్రాంక్లీ మాట్లాడాలంటే బ్రాండ్ న్యూ కోచెస్ అయితే కాదు. ఎల్హెచ్బి కోచెస్ కి అప్గ్రేడ్ అయింది, కానీ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్నాయి మన కోచెస్. ఏసీ చైర్ కార్ రిజర్వేషన్ అయితే చేయించాను, అది కూడా తత్కాల్లో 845 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. 3rd AC ఎకనామిక్ కోచ్ ఒకటే కోచ్ ఉంటుంది. ఏసీ చైర్ కార్ కోచ్లు మటుకు 3. నా కోచ్ నెంబర్ C3, ఇదే 31 మిడిల్ సీట్ వచ్చింది. 31 మిడిల్. ఇది ఈ బ్యాగ్ ఇక్కడ, ఆ బ్యాగ్ పైన పెట్టాను. ఈ చైర్ కార్ కోచ్ అయితే బ్రాండ్ న్యూ కోచ్. చైర్ కార్ కోచ్ 3:2 సీటింగ్ ఉంటుంది, ఏసీ చైర్ కార్ కోచ్. అలా ఒకసారి ముందుకెళ్ళొద్దాం, లోకోమోటివ్ క్లియర్ గా చూసొద్దాం. ఇది C2 కోచ్. ఈ కోచ్ కూడా బ్రాండ్ న్యూ. ఈ కోచ్ ఉంది చూడండి, ఇది పాత కోచ్, C1 కోచ్. తెలిసిపోతుంది చూసారా బయటికి ఎలా ఉందో. అన్నట్టు పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ అయితే చెప్పలేదు కదా, 12711. ఇవి జనరల్ కోచెస్. ఈ జనరల్ కోచెస్ కూడా బ్రాండ్ న్యూ కోచెస్. ఎస్ఎల్ఆర్డి కోచ్ తర్వాత లేడీస్ కోచ్ ఉంది, ప్యూర్ లేడీస్ కోచ్. ఎక్స్పెషల్లీ లేడీస్ గురించే, కాకపోతే అందరూ ఎక్కేస్తున్నారు.
ఇదిగోండి, ఇది లేడీస్ కోచ్, అందరు ఎక్కేసారు. మొత్తం మట్టి పట్టేసి ఉంది మన లోకోమోటివ్కి. మనల్ని చెన్నై పుల్ చేయబోయే లోకోమోటివ్ అయితే ఇదే. పదండి, లోకోమోటివ్ దర్శనం చేసుకున్నాం కదా, మన సీట్లోకి వెళ్ళి కూర్చుందాం. పినాకిని ఎక్స్ప్రెస్, విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. నేను ఏమనుకున్నానంటే ఎస్ఎల్ఆర్డి కోచ్ తర్వాత 2 జనరల్ కోచెస్ ఉంటాయేమో అనుకున్నాను. 3 జనరల్ కోచెస్ ఉన్నాయి, అందులో డెడికేటెడ్ లేడీస్కి ఒక కోచ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 6 అయితే అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో మన బండిని తీసేస్తారు విజయవాడ జంక్షన్ నుంచి. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైందో చూడండి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై, ఏప్రిల్ 2025లో అయ్యింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఎప్పుడు కూడా ఈ ట్రైన్లకే అంకితం. ఇంకో గమ్మత్తైన విషయం చెప్పిన, విజయవాడ నుంచి 6 నుంచి 6 గంటల 10 నిమిషాల మధ్యలో 3 ఇంటర్సిటీ ట్రైన్లు అయితే బయలుదేరుతాయి. 1 శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 2 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 3 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 3 డిఫరెంట్ డైరెక్షన్స్లోకి వెళ్తాయి. 1 సికింద్రాబాద్ వెళ్తుంది, 1 విశాఖపట్నం వెళ్తుంది, 1 చెన్నై అయితే వెళ్తుంది. మొత్తం 3 డైరెక్షన్స్, 3 ఇంటర్సిటీల మధ్యలో ఈ రైలు ప్రయాణాలు అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 6 గంటల 10 నిమిషాలకి అయితే మనం బయలుదేరిపోయాం విజయవాడ జంక్షన్ నుంచి. ఈ రోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు మొత్తం 431 కిలోమీటర్లు ఈ ట్రైన్లో మన ప్రయాణం అయితే ఉండబోతుంది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మనం జంక్షన్ నుంచి బయటకు అలాగే వెళ్తున్నాం. అటు సైడ్ ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్? ధర్మవరం నుంచి మచిలీపట్నం అయితే వెళ్తుంది. ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. మన లోకో షెడ్, విజయవాడ లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఈ ట్రైన్ జర్నీలో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటో తెలుసా? ప్యారలల్ రన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చూద్దాం ఎన్ని ప్యారలల్ రన్స్ అయితే చెయ్యొచ్చు అని. దుర్గం తల్లి కూడా అదిగోండి. అమ్మ ఆశీస్సులు మనకు ఉండాలి ఎప్పుడు. చాలా రోజులు అయింది కదా ట్రైన్ బ్లాగ్ అది చూసి. మిస్ అయ్యారా ట్రైన్ బ్లాగ్స్? ఇంకా మిస్ అవ్వరులేండి. కృష్ణానది అయితే వచ్చేస్తుంది, చూద్దాం. ఫుల్ ఫ్లోయింగ్లో ఉంది కృష్ణానది. అదిగోండి, ప్రకాశం బ్యారేజ్ గేట్లు తెరిచారు. ఫుల్ ఫ్లోటింగ్. ఇటుపక్క సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్. అయిపోయింది. అది అట్టుంటది. విజయవాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తెనాలి జంక్షన్లో. ఫస్ట్ అఫీషియల్ హాల్ట్ తెనాలి జంక్షన్. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అది ఉంది. సో ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాను, ఉప్మా వడ. ఇది ఉప్మా వడ. నాకు తెలిసి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చట్నీ నేల చట్నీ కాకుండా కొంచెం గట్టి చట్నీ లాగా ఉంది. బాగుంది టేస్ట్. మన ట్రైన్ ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ ఎల్హెచ్బికి వచ్చేసి కదా 130 km/h క్రూజింగ్ స్పీడ్ని ఈజీగా టచ్ చేసేస్తాయి. బ్రేక్ఫాస్ట్లో ఆప్షన్స్ ఉప్మా వడ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది. ఉప్మా వడ తీసుకున్నాను నేను. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? జూలై 1, 1992. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 14 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన ట్రైన్. అందులో సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ తీసామనుకోండి 12 హాల్ట్లు అయితే ఉంటుంది మన ట్రైన్ రన్లో. ఈ రోజు మన ట్రైన్ రూట్ ఎలా ఉండబోతుందంటే, విజయవాడ జంక్షన్లో బయలుదేరింది కదా, తర్వాత తెనాలి జంక్షన్, నిడబ్రోలు, బాపట్ల, చీరాల,
క్రేజీ క్రాస్ ఓవర్ ఇది. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, నిడవరోలు, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, బిట్రకుంట, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, చెల్లూరుపేట్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ అన్ని స్టాపులు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. ఒక్క స్టాప్ మటుకు తమిళనాడులో ఉంటుంది. ఆ ఒక్క స్టాప్ ఏంటో తెలుసా? డెస్టినేషన్ అయినా చెన్నై సెంట్రల్. మన ట్రైన్ కి సోర్స్ స్టేషన్ అయినా విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయినా చెన్నై సెంట్రల్ తమిళనాడులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బయలుదేరి తమిళనాడు వెళ్ళి చేరుకుంటుంది మన ట్రైన్. మాటల్లోనే వచ్చేసాం మనం తెనాలి జంక్షన్ కి. అవుటర్ లో ఉన్నాం, స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. హోమ్ కాలింగ్ ఇంకా రాలేదనుకుంటా. అవుటర్ లో స్లో అయింది బండి. అటు సైడ్ కనిపిస్తుందా ఒక జంక్షన్ రూట్, తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రూట్ అది. తెనాలి జంక్షన్ టు గుంటూరు జంక్షన్. ఇంకో జంక్షన్ రూట్ కూడా ఉంటుంది. అటు సైడ్ వెళ్తే రేపల్ అది వస్తుంది అనమాట. తెనాలి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్తున్నాం మనం. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 4. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో అయితే వచ్చాం. తెనాలి జంక్షన్ బోర్డ్ మిస్సింగ్. కాకపోతే ఇక్కడ చూపించాను మీకు, చూడండి తెనాలి జంక్షన్. విజయవాడ జంక్షన్ నుంచి తెనాలి జంక్షన్ వరకు 31 కిలోమీటర్లు. 31 కిలోమీటర్లు 20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. ఈ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్కే. అబ్బో బాగా గట్టిగా ఉన్నారుగా, మామూలుగా లేదు. ఫుల్ ప్యాక్ అయిపోద్ది. అటు సైడ్ ఏదో ట్రైన్ ఉంది, ఏం ట్రైనో. మెమో ట్రైన్ అయితే ఉంది అటు సైడ్. మన ట్రైన్ వచ్చింది, ఆ మెమో ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. విజయవాడ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళే ట్రైన్ అది నాకు తెలిసి, అంతే. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది నిడబరోలు. తెనాలి నుంచి బయలుదేరిపోతున్నాం మనం. తెనాలి జంక్షన్లో బాగా ఎక్కారు. హాంకింగ్ విన్నారా? మన లోకోమోటివ్దే. తెనాలి జంక్షన్. ఇక్కడ లెఫ్ట్కి ఒక రూట్ డైవర్ట్ అవుద్ది. అలా వెళ్తే రేపల్ వెళ్తాం. అదిగోండి, ఇటు వెళ్తే రేపల్ వెళ్ళిపోతాం. నిడబ్రోల్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది బాపట్లలో. బాపట్ల నుంచి ఎంతమంది చూస్తున్నారు మన వీడియో? అండ్ ప్రస్తుతం టైం ఎంత అయింది? 7:50 అయితే అవుతుంది. 7 గంటల 50 నిమిషాలు. బాపట్ల బాయ్ బాయ్. బాపట్ల తర్వాత చీరాల నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది. బాపట్ల నుంచి చీరాల వెళ్ళే మధ్యలో మన క్రూజింగ్ స్పీడ్. స్టువర్ట్పురాన్ని అయితే దాడుతున్నాం మనం. ఇప్పుడు కనిపించేదంతా కూడా చీరాలకు వచ్చాం మనం. పొద్దున్న టమాటా సూప్ కూడా అమ్ముతున్నారు. చీరాల నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు? వాటి అమ్మ, ఇక్కడ కూడా క్రౌడ్ బాగా ఉన్నారబ్బా. ఫుల్ క్రౌడ్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో ఉన్నాం.
ఆఫీషియల్ స్టాప్ ఇక్కడ 2 minutes. చిరాలకు మన బండి వచ్చింది కదా, మన బండి వచ్చాక పక్క ట్రాక్లోకి ఇంకొక బండి అయితే వచ్చింది. ఏ బండి అది? ఇప్పుడు ఆ బండి హౌరా నుంచి SMVB బెంగళూరు అయితే వెళ్తుంది. చిరాల తర్వాత మన ట్రైన్ ఎలాగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఒంగోలు. ఇలా మన ట్రైన్ ఒంగోలు వచ్చింది. అటు సైడ్ ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ తెలుసా? గూడూరు నుంచి విజయవాడ వెళ్ళే ట్రైను, విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. క్రాస్ ఓవర్ అయితే అయ్యింది మనకి ఒంగోలు స్టేషన్లో. విక్రమసింహపురికి కూడా M1 కోచ్, అదేనండి ఎకనామీ AC కోచ్ యాడ్ చేశారు. ఒంగోలు తర్వాత మన ట్రైన్ ఇలాగేది సింగరాయకొండలో. అది ఒంగోలు స్టేషన్లో మన ట్రైన్ ఓవర్టేక్ కొట్టింది. ఏది? హౌరా బెంగళూరు ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్. ఇటు విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్, అటు ఓవర్టేక్ కొటేషన్ ట్రైన్. ఒంగోలు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నాకు తెలిసి ప్యారలల్ రన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు బెంగళూరు ట్రైన్ ఓవర్టేక్ చేసింది కదా, ఓవర్టేక్ చేసిన వెంటనే మనకు కూడా సిగ్నల్ పడిపోయింది. Come on, parallel run, waiting. Bye Bengal. Singarayakonda. ఓవర్టేక్ కొట్టలేం, అర్థమైపోయింది సీను. ప్యారలల్ రన్ ఏదైనా చూపిద్దాం అనుకున్నాను కానీ ప్యారలల్ రన్ కూడా అయ్యేలా లేదు. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ తగ్గిపోయింది. ఆశలు నిరాశలు అయిపోయినాయి. చాలా ఆశగా ఎదురు చూసా, ఒక్క ప్యారలల్ రన్ అయినా జరుగుద్దా అని. ఇందాక నుంచి ఎదురు చూపులే జరుగుతున్నాయి కానీ ఒక్క ప్యారలల్ రన్ జరగలేదు, ఒక్క ఓవర్టేక్ జరగలేదు. సినిమా షూటింగ్ ఏరియా ఇది. భలే ఉంటాయిలే షూటింగ్లు బోల్డ్ చేయొచ్చు ఇలాంటి ఏరియాలో. ప్రస్తుతం టైము 5 నిమిషాలు తక్కువ 9 అయితే అయ్యింది. నెక్స్ట్ స్టాప్ సింగరాయకొండ. సింగరాయకొండ తర్వాత కావలి, బిట్రగుంట, నెల్లూరు. ఏదైనా హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ ఇంతే వెళ్తుంది. ఎందుకు ఇలాగా? సింగరాయకొండకు వచ్చింది మన ట్రైన్. క్రౌడ్ బాగానే దిగారు అండ్ అలాగే క్రౌడ్ కూడా బాగానే పుల్ అయ్యారు. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాం. ఆఫీషియల్ స్టాప్ ఇక్కడ 2 minutes. సేమ్ ఆ 20 నిమిషాలు లేట్ని అలాగే క్యారీ ఆన్ చేసుకుంటూ వస్తున్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 166 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. జెండా ఊపారు. బయలుదేరటమే కాదు బయలుదేరిపోయాం. సింగరాయకొండ. కావలి వచ్చింది మన ట్రైన్. అమ్మ బాబోయ్, ఎక్కడ క్రౌడ్ బాగా ఉన్నారు. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్?
టాటానగర్ ఎర్నాకుళం 9:24 అయితే మనం కావలి వచ్చాం. క్రౌడ్ అయితే చాలా పుల్ అయ్యారు. అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కావాలి నుంచి ఈ ట్రైన్కి ఎంతమంది పుల్ అవుతారని. సిగ్నల్ వచ్చినట్టుంది, హాంకింగ్ కొట్టారు. మనం కావాలి నుంచి బయలుదేరిపోతాం. సోర్స్ స్టేషన్ అయిన విజయవాడలో బయలుదేరాక కావలి వరకు 204 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. ఆ ట్రైన్ ఉంది కదా టాటానగర్ నుంచి ఎర్నాకుళం అయితే వెళ్తుంది. ఇప్పుడు మన ట్రైన్ ఆ ట్రైన్ని ఇక్కడ ఓవర్టేక్ చేసింది. ఓవర్టేక్ చేసిందంటే ఆ ట్రైన్ ఆపారు, మన ట్రైన్ని పంపించారు అనుకోండి, అది వేరే విషయం. అబ్బా జనరల్ క్లాసు ఫుల్ క్రౌడెడ్ ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నెక్స్ట్ స్టాప్ వచ్చి బెట్రగుంట ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 రైల్వే స్టేషన్స్లో ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఆపుతున్నారు. ఒక విధంగా చూస్తే మంచిదే, ఒక విధంగా చూస్తే 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో 2 స్టాప్లు ఏంటి అని అనిపిస్తుంది. ఎండ మామూలుగా లేదు, గట్టిగా ఉంది. అండ్ అలాగే కావాలి నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మన ట్రైన్కి ట్రావెల్ టైం వచ్చి 6 hours 55 minutes అండి. అంటే సోర్స్ స్టేషన్లో బయలుదేరి డెస్టినేషన్ చేరుకోవడానికి 6:55 అయితే మనం ఈ ట్రైన్లో ప్రయాణించాలి. విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్కి ఫాస్టెస్ట్ రీచింగ్ ట్రైన్స్లో ఇదొకటి. అదేనండి మన పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే క్రాస్ చేసింది మనల్ని. క్రాస్ అంటే క్రాస్ ఓవర్ అండి, కావాలి దాటాక చేసింది క్రాస్ ఓవర్, రప్పని వెళ్ళిపోయింది. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా క్రాస్ ఓవర్ అవుద్ది ఇప్పుడు కొంచెం సేపట్లో. ఇదేందబ్బా సడన్ క్రాస్ ఓవర్. ఇప్పుడే వందే భారత్ వెళ్ళిందన్న అటు సైడ్, ఇటు చూస్తే ఇటు సైడ్ ఇంకో క్రాస్ ఓవర్ పుట్టింది. ఏందబ్బా ఇది? ఐసీఎఫ్కి వచ్చేస్తే వెళ్ళింది కదా ట్రైన్, కృష్ణ ఎక్స్ప్రెస్ అబ్బా అది. బెట్రగుంట, వెల్కమ్ టు బెట్రగుంట. బెట్రగుంట తర్వాత నెల్లూరు వెళ్ళిపోదాం. బెట్రగుంట దాటగా క్రూజింగ్ స్పీడ్ ఇది. అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుంది, మెయింటెనెన్స్ వర్క్స్, ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది, అందుకే స్లోగా వెళ్తుంది బండి. నెల్లూరుకి ముందు పెన్నా నదిని అయితే క్రాస్ చేస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మనమైతే వెళ్ళిపోతాం నెల్లూరులో చాలా క్రౌడ్ అయితే దిగుతున్నారు. అసలు అటు ప్లాట్ఫామ్కి ఏదో ట్రైన్ వస్తుంది అనుకుంటా, ఫుల్ క్రౌడ్ ఉంది అటు సైడ్. 10:10 అయితే అవుతుంది మనం నెల్లూరు వచ్చేటప్పటికి. నెల్లూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నెక్స్ట్ గూడూరే స్టాప్. జనశతాబ్ది అదిగోండి. నెల్లూరు దాటాక క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. (10:45) మనం అయితే వచ్చాం గూడూరు జంక్షన్. ఆ ట్రైన్ ఏంటో తెలుసు కదా, సింహపురి ఎక్స్ప్రెస్. విజయవాడ నుంచి గూడూరుకి 293 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన ట్రైన్. హింసాగర్ ఎక్స్ప్రెస్ తో మన ట్రైన్కి ఇప్పుడు క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. హింసాగర్ ఎక్స్ప్రెస్ అంటే కన్యాకుమారి టు కట్రా. అదిగోండి హింసాగర్ రేణిగుంట రూట్లోంచి వస్తుంది. మనం ఇటు చెన్నై రూట్లోకి వెళ్ళిపోతున్నాం.
జంక్షన్ రోడ్ కనిపించిందా? ఆ ట్రైన్ కొంటే ఇటు చెన్నై. గూడూరు తర్వాత ఏమొస్తుందో తెలుసు కదా, నాయుడుపేట. నాయుడుపేటకు వచ్చేసాం. నాయుడుపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది సుల్లూరుపేటలో. సుల్లూరుపేట ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. తర్వాత ఇంకా మన ట్రైన్ తమిళనాడు అయితే ఎంటర్ అయిపోద్ది. తమిళనాడు ఎంటర్ అయ్యాక ఒక్క స్టాప్, అది ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. అదేం హైవే అనుకుంటున్నారు? చెన్నై కోల్కతా హైవే. ఇప్పుడు వెళ్ళింది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? ఆ ట్రైన్ వచ్చేసి చెన్నై టు విశాఖపట్నం స్పెషల్ ట్రైన్. ఓన్లీ శనివారం బయలుదేరుతుంది పొద్దున్న చెన్నైలో, సాయంత్రానికి విశాఖపట్నం వెళ్తుంది. మళ్ళీ విశాఖపట్నం నుంచి రాత్రి బయలుదేరిపోయి చెన్నై అయితే వచ్చేస్తుంది ఆ ట్రైన్. ప్రస్తుతం టైం వచ్చి 11:32 అయితే అవుతుంది. వచ్చేసాం మనం సుల్లూరుపేట లాస్ట్ స్టాప్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇలా వచ్చింది, అలా బయలుదేరిపోతున్నాం కూడా. నవజీవన్ ఎక్స్ప్రెస్ చెన్నై అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. సుల్లూరుపేట మనం ఎలా దాటాం, ఆ బండి సుల్లూరుపేటకి ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ దాటి మన ట్రైన్ తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యింది. హైలైట్ మ్యాటర్ ఏంటో చెప్పిన, గివెన్ టైం కన్నా ఎర్లీగా తీసుకెళ్ళిపోతారు మనల్ని. అలాగే అనిపిస్తుంది. అందుకే అంత స్లోగా నెక్కుతూ నిలుగుతూ వెళ్తుంది బండి. పొద్దున మనం విజయవాడ నుంచి చెన్నై వచ్చాం కదా, వెళ్తున్నాం కదా. ట్రావెల్ టైం 6:55 కదా. అదే ఇప్పుడు చెన్నై నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ట్రావెల్ టైం 7 hours ప్లస్ ఉంటుంది. అదే మ్యాజిక్. లాస్ట్ టైం కూడా చూపించాయి అపార్ట్మెంట్స్. ఇంకా ఎవరు రానట్టున్నారు అప్పటి నుంచి. కత్తిరింది. బయట నుంచి బాగున్నాయి కానీ మరి లోపల నుంచి ఎలా ఉంటాయో. ఏదో స్టాఫ్ క్వార్టర్స్ అనుకుంటే ఇవి. ప్రస్తుతం టైము 12:50 అయితే అవుతుంది. గివెన్ టైం కన్నా 20 నిమిషాల ముందు అయితే మనల్ని చెన్నై సెంట్రల్కి అయితే తీసుకొచ్చింది. ఓవరాల్ జర్నీ గురించి చెప్పాలంటే పిచ్చెక్కించింది పినాకిని ఎక్స్ప్రెస్. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. మీకు డౌట్ వచ్చి ఏంటి సడన్గా ఎందుకు చెన్నై వచ్చాడని. మన నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుంచి అనమాట అండి. సో దాని గురించి చెన్నై వచ్చాను. నెక్స్ట్ వ్లాగ్స్ అద్దరిపోతాయి. ఇప్పుడు ఈ ట్రైన్ విజయవాడ అయితే వెళ్ళిపోద్ది. అప్పుడే ఆల్రెడీ ఎక్కి కూర్చుండిపోయారు కూడా. గైస్, ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్న. వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసుకోమని చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.